పడిపోయే స్థితి, అపవాది బంధకాల ద్వారా వాడు కలిగిస్తున్న కలిగిస్తున్న సవాళ్ళ ద్వారా, కలిగిస్తున్న శ్రమల ద్వారా, అనేకమైన ఇరుకు ఇబ్బందులు మన జీవితాల్లో వాడు కలిగిస్తున్నప్పుడు, ఆ స్త్రీ ఎలాగైతే నడుము వంగిపోయినదో మన జీవితాల్లో కూడా మనం ఏమైపోతున్నాం చెప్పండి? ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, అనారోగ్యకరమైనవి, ఆర్థిక పరమైనవి, కుటుంబ పరమైనవి సమస్యల రూపంలో నీ మీద పడిపోతున్నప్పుడల్లా, అవి నీ మీద మోపబడుతున్నప్పుడల్లా మనం ఏమైపోతూ వస్తున్నామంటే ఆధ్యాత్మికంగా వంగిపోతూ వస్తున్నాం. ఏమైపోతున్నాం చెప్పండి? మన ఆత్మీయ జీవితంలో వంగిపోతూ వస్తూ ఉన్నాం. అలా వంగిపోతుంటారా అండి? ఎవరైనా బాధలు కలిగితే, కష్టాలు కలిగితే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు వంగిపోతారా, బలహీనమైపోతారా అంటే పోతారు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే, ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట అక్కడ రాయబడుతుందో చూడండి. ఇర్మీయా గ్రంథం, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు ఏమవుచున్నవి చెప్పండి? యూదా ఎట్లా ఉన్నట చెప్పండి? ఈరోజు యూదా వలె దుఃఖిస్తూ ఉన్నాం మనం అనేక సమస్యలను బట్టి, యూదా వలె అనేక పరిస్థితులను బట్టి అంగలారుస్తూ ఉన్నాం. మనం ఏమైపోతున్నాము చెప్పండి? మనం చాలా విచారాల చేత ఉన్నాం, అనేకమైన ఆలోచనల చేత, అనేకమైన చింత, భారం, అనేకమైన బాధలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు మనలో ఏం కలుగజేస్తున్నాయని అంటే వచనం రాయబడుతోంది కదా, జనులు విచారగ్రస్తులై నేలకు ఏమవుతారో చెప్పండి? నేలకు ఏమవుతారో చెప్పండి? జనులు విచారగ్రస్తులై అంటే విచారము చేత నింపబడి, చింత చేత నింపబడి, ఆందోళన చేత నింపబడి, కలవరాల చేత నింపబడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల వలన నిటారుగా నిలువుగా నిలబడలేక జనులు నేల వరకు వంగుదురు అనే మాట రాయబడుతుంది. ఎక్కడికి వంగిపోతున్నమాట చెప్పండి? ఎక్కడికి వంగిపోతున్నమాట చెప్పండి? సేమ్ 18 సంవత్సరాల స్త్రీ, ఆమె ఎలాగ వంగిపోయిందో, ఆమె నడుము ఎలా 18 సంవత్సరాల నుండి ఒక్క సంవత్సరం కూడా ఎప్పుడు సరిగ్గా నిలబడలేకపోయిందో, సవాళ్ళు వెంబడి సవాళ్ళు, కష్టాలు వెంబడి కష్టాలు, సమస్యల వెంబడి సమస్యలు, నీ జీవితంలో ఒక పోరాటంగా, నీ జీవితంలో ఒక బలమైన సమస్యలుగా తయారవుతున్నప్పుడల్లా మన ఆత్మీయ జీవితంలో కూడా, భక్తి జీవితంలో కూడా ఏమైపోతున్నాం చెప్పండి? చక్కగా నిలబడలేక చాలా వరకు ఏమైపోతున్నాం చెప్పండి? వంగిపోతా ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏవైతే నీ జీవితంలో సరిగ్గా నువ్వు నిలబడలేకుండా చేస్తున్నాయో వాటి నుండి దేవుడు ఈరోజున విడిపించి నిన్ను చక్కగా ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. ఆమేన్. బిగ్గరగా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏవైతే నిన్ను నిలబడలేకుండా చేస్తున్నాయో, సరిగ్గా దేవుని దగ్గర బలంగా నిన్ను నిలబడలేకుండా చేస్తున్నాయో, వాటి నుండి దేవుడు ఈ రోజున విడిపించి నిన్ను చక్కగా ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. ఆమేన్. అవును, కష్టాలు నష్టాలు మనల్ని కృంగదీస్తాయి, మన జీవితంలో వంగిపోయేలా చేస్తాయి, కృంగిపోయేలా చేస్తాయి, బలహీనమైపోయేలా చేస్తాయి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయనంటే, ఈ 38వ కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు తన వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడంటే, నేను శ్రమ చేత మిక్కిలి ఏమై ఉన్నాను చెప్పండి? దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము చాపము చేత నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనలు బట్టి ఏమవుతున్నాను చెప్పండి? కేకలు వేచున్నాను. తెలుగు తర్జుమాలో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందంటే, ఐఎమ్ బ్రాట్ డౌన్ లో బికాస్ ఆఫ్ ద ట్రిబులేషన్స్ అని రాశాడు. ఎంత చక్కగా రాశాడు. నేను చాలా వంగిపోయాను, చాలా తగ్గిపోయాను, నేను నేల మట్టుకు నేను దిగిపోయాను. ఎందుకనంటే నా శ్రమ చేత, నా కష్టము చేత నేనంత దిగిపోయాను, అంత వంగిపోయానని కీర్తనకారుడైన దావీదు రాస్తున్న మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా అలాగే అనేక శ్రమలు, నా ప్రియబిడ్డలారా, అనేక సమస్యలు నేను చెప్తా ఉన్నాను కదా, మన జీవితాల్లో వెంటబడుతున్నప్పుడల్లా, మన జీవితాల్లో మోపబెడుతున్నప్పుడల్లా,
అవి భరించలేనివిగా మారి, అవి తాళలేనివిగా మారి, ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని కొరకు ఎంత నిలబడాలని ప్రయత్నం చేస్తా ఉన్నా, నిన్ను నిలబడనీయకుండా చేస్తా ఉన్నాయి. నిన్ను ఏం చేయకుండా చేస్తున్నాయి చెప్పండి? నిలబడనీయకుండా. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఎంత చక్కటి మాట రాయబడుతుందో చూడండి. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించుచు ఆమె ఏమీయు లేనిదై నేల కూర్చుండును. నేల మట్టుకు కూర్చుంటా ఉన్నది, ఏమీ లేనిదై బాధపడుతూ ఏడుస్తూ ఆమె ఏమీ లేనిదై కూర్చుంటా ఉన్నది. అంతవరకు వంగిపోతున్నది, అంతగా కృమిలిపోతున్నది, కృంగిపోతున్నది, కూలిపోతున్నది. నా ప్రైవేట్లారా, ఈరోజున సేమ్ ఆ స్త్రీ ఎట్లయితే ఉన్నదో, ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఆమె నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుండి ఎన్నడూ సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నదో, చాలా వరకు నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నా, నీ భక్తి జీవితాల్లో, నీ విశ్వాస జీవితాల్లో, నీ సాక్షి జీవితాల్లో, నీ ఆత్మీయతలో చెప్తా ఉన్నాను కదా, నువ్వు సరిగ్గా నిలబడలేకపోతున్నావు దేవుని దగ్గర, బలంగా నిలబడలేకపోతా ఉన్నావు దేవుని దగ్గర. ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నీకు ఒక గొప్ప శుభవార్త, దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక చక్కటి మాట, ఏ ధైర్యంతో నేను ఈ మాట చెప్తున్నానంటే చూడండి, విశ్రాంతి దినమున ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ ఉన్నది ఆ స్త్రీ చెప్పండి? చెప్పండి చెప్పండి, ఎక్కడ ఉన్నది చెప్పండి? సమాజ మందిరములో ఉన్నది. ఆమె ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఆమె ఉన్నది. ఆమె నడుము వంగిపోయిన బలహీనత, ఆమె నడుము వంగిపోయిన స్థితి నుండి ఆమె అలాగే ఉండిపోలేదు, కానీ ఆమె సమాజ మందిరములోకి, దేవుని మందిరములోకి ఆమె వచ్చినది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన బోధించి చిన్న సమయానికల్లా అప్పటికే ఈ 18 సంవత్సరాల నుండి బలహీనమైపోయిన ఈ స్త్రీ అక్కడికి రావటం, అక్కడ ఉండిపోవటం చూసాం. చూసిన తర్వాత వెంటనే యేసు ఆమెను చూడటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ, ఆమె విషయంలో చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఆమెన్. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. నా ప్రైవేట్లారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో కూడా దేవుడు చెబుతున్న మాట, ఆయన నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఆమెన్. నిన్ను చక్కగా నిలబెట్టబోతున్నాడు. ఆమెన్. ఆనాడు ఏ మాట ఆ స్త్రీతో దేవుడు మాట్లాడినాడో అదే మాట ఈ రోజున మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబెట్టినాడు. 13వ వచనాన్ని చదవండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి ఏం చేశాను చెప్పండి? చక్కగా నిలబడటం అనేది విడుదలకు సూచన. నా ప్రైవేట్లారా, చక్కగా నిలబడటం అనేది విజయానికి సూచన. చక్కగా నిలబడటం అనేది ఘనమైన కార్యానికి సూచన. విడుదల అని మనం చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? అందులోనే ఆ లేఖన భాగాల్లో మీరు చూస్తే 16వ వచనంలో మీరు చూస్తారు, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అపవాది కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి ఏమి విడిపింపతగదా అన్నాడు. చెప్పండి, ఈ కట్ల నుండి విడిపింపతగదా? విడిపింపబడటం, ఏ కట్లయితే ఆమెను బంధించి, ఏ బంధకాలైతే ఆమెను ఆవరించి నిలబడనీయకుండా, నిటారుగా చక్కగా దేవుని మహిమపరిచే జీవితాన్ని జీవించలేకుండా చేస్తున్నదో, దేవుని సన్నిధికి వచ్చిన ఆమెని దేవుడు చక్కగా నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది విడుదలకు సూచన. దేనికి సూచన చెప్పండి? అది విడుదలకు సూచన. అది గొప్ప విజయానికి సూచన. ఎన్ని రోజుల నుండి ఆ సమస్య మీద జయించలేకపోతోంది, ఆ సమస్య మీద విజయం పొందలేకపోతున్నది. నడుమొంగిపోయిన స్థితి అది ఒక రోజు కాదు, అది ఒక రోజు సమస్య కాదు, అది 18 సంవత్సరాల నుండి ఉన్న సమస్య. ఆ సమస్య మీద ఆమెను దేవుడు విడిపించగానే ఆమె చక్కగా నిలబడి గొప్ప విజయాన్ని పొందుకోగలిగింది. ఏం పొందుకోగలిగింది చెప్పండి? సమస్య మీద గొప్ప విజయాన్ని పొందుకోగలిగింది. 17వ వచనంలోకి వచ్చే కల్లా మీరు చూస్తారు, ఆయన మాటలు మీరు చెప్పినప్పుడు ఆమెను ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జను సమూహం అందరూ ఆయన చేసిన ఘనకార్యములు చూసి సంతోషించిరి. ఏ కార్యం చెప్పండి? అది ఘనకార్యం. అది విడుదలకు సూచన, అది విజయానికి సూచన. అది దేనికి సూచన అని రాయబడుతుందంటే అది ఘనకార్యానికి సూచన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అదే విడుదల దేవుడు ఈ రోజున నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అదే విజయముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అదే ఘనకార్యాన్ని నీ ఎడల దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారంతా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెను దేవుడు ఏం చేశాడు చెప్పండి, చక్కగా చెప్పాలి. ఆమెను దేవుడు ఏం చేశాడు చెప్పండి, చక్కగా నిలబెట్టాడు. చక్కగా ఏం చేశాడు చెప్పండి. ఆమెని దేవుడు ఈ రోజున నిన్ను చక్కగా నిలబెట్టబోతున్నాడని మీ పక్కనలతో సేకండి చెప్పండి. యేసుక్రీస్తు నిన్ను చక్కగా నిలబెట్టునని చెప్పండి. చక్కగా నిలబెట్టును. ఆయన నిలబెడతాడు అనగానే కుర్చీల్లోండి లేసారు ఒకవేళ, దేవుడికి స్తోత్రం. చక్కగా నిలబెడతాడంటే మీ జీవితాల్లో ఆయన మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడని అర్థం. ఆయన ఎక్కడ పడిపోయినారో, ఎక్కడ బలహీనమైపోయినారో, ఎక్కడ కృంగిపోయినారో, ఎక్కడ వంగిపోయినారో, ఎక్కడ విడుదల పొందకోకుండా ఉన్నారో, ఎక్కడ బంధకాల చేత కట్ల చేత పీడింపబడుతున్నారో వాటన్నిటిలోండి విడిపించి ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి చక్కగా నిలబడాలని చక్కగా నిలబడాలని ఆశ ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి ఏం కావాలని ఆశ ఉంది చెప్పండి. చక్కగా నిలబడాల. భక్తి చేసినా చక్కగా చేయాల. దేవుని కొరకు నిలబడినా చక్కగా నిలబడాల. కోయరోళ్ళు నిలబడమంటే మన చక్కగా నిలబడ్డారు. వాళ్ళంతా ఎట్లా నిలబడ్డారో చెప్పండి. చక్కగా నిలబడ్డారు. ఏ పని చేసినా చక్కగా నిలబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు మన జీవితాల్లో. నీ భక్తి జీవితాల్లో, నీ విశ్వాస జీవితాల్లో, నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఇప్పుడు దాకా వంగిపోయినావేమో, కృంగిపోయినావేమో, కూలిపోయినావేమో, కానీ ఈ రోజు నుండి దేవుడు నిన్ను చక్కగా నిలబెట్టాలని కోరుతా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబెడితే ఏం లాభం అండి? ఏం లాభం చక్కగా నిలబెడితే? మా జీవితాలు వంగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, బలహీనమైపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, కుమిలిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, బంధకాల చేత నింపబడినప్పుడు, సరిగ్గా మేము తిన్నగా దేవుని కొరకు నిలబడలేకపోతున్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిపించి, దేవుడు మాకు విజయం ఇచ్చి, దేవుడు మా జీవితాల్లో ఘనమైన కార్యాన్ని జరిగించి ఆయన మమ్మల్ని చక్కగా నిలబెడితే కలిగే ప్రయోజనాలు 5 ప్రయోజనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ప్రయోజనాలు చెప్పండి? ఎన్ని ప్రయోజనాలు చెప్పండి? చక్కగా నిలబెడితే, చక్కగా నిలబడే వారితో దేవుడు 5 రకాల దీవెనలు వారి కొరకు ఉంచినాడు. నా ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుడు నువ్వు చక్కగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఈ 5 రకాల దీవెనలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నాం. మొట్టమొదటి దీవెన యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లేఖన భాగాల్లో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో యెహెజ్కేలుతో మాట్లాడుతున్న దేవుని వాక్యం, యెహెజ్కేలుతో దేవుని స్వరం వచ్చి మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతోంది? నరపుత్రుడా, నీవేంటట చెప్పండి, నువ్వు ఎట్లా ఉండాలట చెప్పండి. నువ్వు చక్కగా నిలబడవలనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడువా అని స్వరము నేను వింటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబెట్టడంలో ఏముందండి? చక్కగా నిలబడటంలో ఏ కార్యం ఉందండి? ఏ దీవెన ఉందండి? అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చక్కగా నిలబెట్టబడినప్పుడు, నువ్వు సరిగ్గా నిలబడగలిగినప్పుడు, ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకాన్ని నుండి, ప్రతి కట్ల నుండి, ప్రతి భారభరితమైన పరిస్థితి నుండి నువ్వు విడిపింపబడి, నువ్వు దేవుని కొరకు నువ్వు చక్కగా నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుని స్వరం నీతో మాట్లాడబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు దగ్గరికి వచ్చిన వాక్కు నీ దగ్గరికి రాబోతా ఉన్నది. యెహెజ్కేలు వినిన స్వరము నీ దగ్గరికి రాబోతా ఉన్నది. ఎప్పుడు తెలుసా? నువ్వు చక్కగా నిలబడినప్పుడు. ఎప్పుడు చెప్పండి? చెప్పండి నోటితో చెప్పండి. ఎప్పుడు చెప్పండి? నువ్వు చక్కగా నిలబడ్డం. దేవుని కొరకు నువ్వు సరిగ్గా నిలబడకపోవటం వల్లనే మనకు స్వరం రాలేదేమో. ఏంటండి దేవుని స్వరం నాకు ఇంకా రావట్లే, దేవుని స్వరాన్ని నేను ఇంకా వినలేకపోతున్నాను ఏంటండి, దేవుని స్వరం ఇంకా నా సమస్యల్లో నేను ప్రార్థిస్తున్నప్పుడు, నా కష్టాల్లో మొరపెడుతున్నప్పుడు దేవుని స్వరం నాకు ఏం వినిపించట్లేదే, ఏం రావట్లేదే నా దగ్గరికి, ఏ స్వరము లేదే, ఏం ఉలకడు పలకడేంటిది దేవుడు, ఏం మాట్లాడేంటి దేవుడు అని అనుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గర కాదు లోపం ఉన్నది. ఎవరి దగ్గర లోపం ఉన్నది చెప్పండి? చెప్పండి. ఎవరి దగ్గర లోపం ఉంది చెప్పండి? మన దగ్గరే ఉంది లోపం. నువ్వు చక్కగా నిలబడితే దాని ప్రయోజనం ఏంటి తెలుసా? దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాలన్నా మాట్లాడతాడు. ఆమేన్.
ఏ పరిస్థితుల్లో మాట్లాడాలన్నా మాట్లాడతాడు. ఏ స్థితిగతుల్లో ఆయన స్వరము నీకు రావాలన్నా ఆయన స్వరము నీ దగ్గరకు వస్తుంది. సూటిగా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు, నీ పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడతాడు. ఎప్పుడు తెలుసా చెప్పండి. నువ్వు చక్కగా నిలబడాలి. నువ్వు చక్కగా నిలబడితే దేవుని స్వరం అంతా మాట్లాడుతుంది. దానియేలుతో అట్లాగే మాట్లాడింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనములో అలాగే దేవుని స్వరం దానియేలుతో మాట్లాడింది. చదవండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం. అప్పుడు అతడు నేను నిల్చున్న చోటికి వచ్చెను. అతను రాగానే నేను మహాభయము నొంది సాష్టాంగపడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంతకాలము గూర్చినదని ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఎక్కడికి వచ్చాడో చెప్పండి. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలుచున్న చోటికి వచ్చి అతడు రాగానే మహాభయము నొంది సాగిలపడినప్పుడు ఈ దర్శన కాలం అంత్యకాలము గూర్చినదని తెలుసుకో అని ఒక స్వరము దానియేలు దగ్గరికి వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది దానియేలు దగ్గరికి దేవుని స్వరం? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడండి. దేవుని లేఖన భాగంలో, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు ఏంటి చెప్పండి. ఎప్పుడు తెలుసుకోమన్నాడు చెప్పండి. నువ్వు లేచి నిలబడి నీతో చెప్పు మాటలు తెలుసుకో దానియేలు అని దానియేలుతో దేవుని స్వరము దానియేలు చక్కగా నిలబడినప్పుడు వచ్చిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని స్వరం మనతో మాట్లాడాలన్నా, దేవుని వాక్కు మన దగ్గరికి రావాలన్నా, నీ కష్ట సమయాల్లో, నీ నష్ట సమయాల్లో, నీ ఒంటరి సమయాల్లో, నీ దుఃఖకరమైన సమయాల్లో, నీ నిరాశ నిస్పృహల్లో దేవుని స్వరం నీ దగ్గరికి రావాలన్నా, దేవుని వాక్కు నీ దగ్గరికి రావాలన్నా, మళ్ళీ చెబుతా ఉన్నా సేవకునిగా నువ్వు చక్కగా నిలబడు. ముందుగా దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాగుండాలి చెప్పండి. దేవుని దృష్టిలో నువ్వు ఎలాగుండాలి చెప్పండి. నువ్వు చక్కగా నిలబడాలి. దేవుని దగ్గరగా నువ్వు చక్కగా నిలబడినప్పుడే ఆయన స్వరం నీ దగ్గరకు వస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నాడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఎంత మాత్రం ఇంకా మారలే ఆయన. అలాగే ఉన్నాడు. అలాగే ఉంటున్నప్పుడు ఒక మధ్యాహ్న కాల సమయంలో ఒక భయంకరమైన వెలుగు పౌలు మీదకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పౌలు మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగులో పౌలు పడిపోయినప్పుడు వాక్యం చెబుతా ఉంది, పౌలు దగ్గరికి ఒక స్వరం వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు దగ్గరికి ఏమొచ్చిందంట చెప్పండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచన భాగంలో మీరు చదవండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలుతో చెప్పిన మాట ఏంటి చెప్పండి. ముందుగా నీవు లేచి నీ పాదాలు నిలిపో. ఎప్పుడు సరిగ్గా ఆ స్వరం వస్తున్నప్పుడు ఖచ్చితంగా లేచి నిలిచినాడో అప్పుడు దేవుని వాక్కు పౌలు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నియమించుకున్నాడో, ఎందుకు ఎన్నుకున్నాడో, ఏం చేయటానికి ఎన్నుకున్నాడో, ఏ కార్యాలు జరిగించడానికి నియమించుకున్నాడో అదంతా పౌలుకి ఎప్పుడు తెలియజేయబడ్డ తెలుసా? అతడు తన పాదముల మీద లేచి నిలబడినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరం ఎంతమందికి కావాలనుకుంటున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరం ఎంతమందికి వినపడాలి నా కష్ట సమయాల్లో, నా దుఃఖ సమయాలను? అంటే దేవుడి రోజున చెబుతున్న చక్కటి మాట ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర ఆయన దృష్టిలో నువ్వు చక్కగా నిలబడు. ముందు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వరము నీ దగ్గరికి రాబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథం అంతటిలో. ఆయన ఎంత ఛాలెంజింగ్గా చెబుతాడు, ఎంత సవాలుగా చెబుతాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన స్టేట్మెంట్ ఇది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పే మాట ఇది. ఏమంటాడంటే, అతని పేరే ఏలియా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో లేఖన భాగములు మీరు చదువుతారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంతటా
గిలాదు కాపురస్తుడును ఆ సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడనే యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము జరుగునుగాక. ఈ సంవత్సరములో వర్షం అయినను మంచైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది యెహోవా వాక్కు చెప్పండి? ఎప్పుడు ఏలియా ఎవని సన్నిధిలో నేను నిలబెడుతున్నాను అని ఎప్పుడు ఏలియా ఎప్పుడు వచ్చినా ఎవని సన్నిధిలో నేను నిలబెడుతున్నాను అని చెబుతున్నప్పుడల్లా ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియాకు దేవుని స్వరం ప్రత్యక్షమవుతూ వస్తా ఉన్నది నా ప్రియబిడ్డలారా. ఏలియా దేవుని వాక్కుని పలకగలిగినాడు. ఏలియా దేవుని మాటలను ప్రకటించగలిగినాడు. ఏలియా ఏది చెబితే అది జరిగింది. ఏలియా ఏది జరుగుతుందో దాన్ని చెప్పగలిగాడు. ఎప్పుడు తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో నిలబడగలిగినాడు కాబట్టి. ఆమేన్. ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? దేవుని సన్నిధిలో. ఎవని సన్నిధిలో నిలబడ్డాడు ఆయనకు అర్థమైంది ఏలియాకి. ఆయన సన్నిధి ఎలాంటిది, ఆయన సన్నిధిలో నిలబెడితే ఏం జరిగిద్దో ఏలియాకు తెలిసిన వాడు నా ప్రియబిడ్డలారా. ఈరోజు మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఇది. ఆయన సన్నిధిలో నిలబెడితే ఏలియాతో మాట్లాడిన స్వరం నీతో మాట్లాడబోతా ఉన్నది. ఆమేన్. ఎయిస్కేల్తో మాట్లాడిన స్వరం నీతో మాట్లాడబోతా ఉన్నది. దానియేలుతో మాట్లాడిన స్వరం నీతో మాట్లాడబోతా ఉన్నది. అపోస్తలుడైన పౌలుతో మాట్లాడిన స్వరము నీతో కూడా ఏం చేయబోతున్నది చెప్పండి? మాట్లాడబోతున్నది. చక్కగా నిలబెడితే కలిగే ప్రయోజనాలలో రెండవ ప్రయోజనం ఏంటంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ నేను పారసీయుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుతుండగానే గ్రేకీయుల యొక్క దేశపు అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి యొక్క మీకాయేలు గాక ఈ సత్యమును గురించి నా పక్షమున నిలవదగించిన వాడెవడును లేడు. చాలా జాగ్రత్తగా వినవండి. ఆయన సన్నిధిలో చక్కగా నిలబడితే కలిగే ప్రయోజనాలలో రెండవ ప్రయోజనం ఏంటంటే, మికాయేలు గురించి రాయబడుతున్న మాట ఇక్కడ మీరు చదువుతారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో ఎవరు నిలబడ్డారట? ఎవరు నిలబడ్డారని వాక్యం రాయబడుతుందంటే, అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను. మీ అధిపత్యగు మికాయేలు గాక ఈ సంగతుని గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడెవడును లేడు. ఏముంది? దేవుని సన్నిధిలో నిలబడితే చక్కగా నిలబెట్టబడడం ద్వారా, చక్కగా నిలుచడం ద్వారా, నిలబడట ద్వారా జరిగే రెండవ కార్యం ఏంటిదంటే, మొదటిగా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటలు మన దగ్గరికి రాగలుగుతాయి. దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. రెండోదిగా చక్కగా నిలబడుట ద్వారా కలిగే ప్రయోజనాలలో రెండవ ప్రయోజనం ఏంటంటే, చక్కగా నిలబడేవారు పోరాడగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యుద్ధము చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు చెప్పండి? పైన పారాగ్రాఫ్లో నుండి మీరు చదివితే యుద్ధము చేయటానికి అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకే తెలిసి ఉన్నది. నేను పారాసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరితో యుద్ధము చేయుటకు పోతాడట చెప్పండి? పారాసీకుల అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోతున్నాను. నేను బయలుదేరి ఉండగా గ్రీకీయుల దేశపు యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి యొక్క మికాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలవదగించిన వాడెవడును లేడు. అంటే దేవుని లేఖన భాగాల్లో ఈ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆధ్యాత్మికంగా దేవుడు నీ బంధకాల నుండి విడిపించి, నీ కట్ల నుండి విడిపించి, నీ సమస్యల నుండి విడిపించి, ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను చక్కగా నిలబెట్టినప్పుడు నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతావు అంటే, మికాయేలులా నువ్వు పోరాడగలుగుతావు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మికాయేలులా ఏం చేయగలుగుతావు చెప్పండి? నువ్వు చెప్పండి. మికాయేలులా ఏం చేయగలుగుతావు చెప్పండి? పోరాడగలుగుతావు.
మీ అందరికీ తెలిసింది భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. యెహోషాపాతు కాలంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూస్తారు. భయంకరమైన శత్రు సైన్యం, భయంకరమైన ప్రజలు, భీకరమైన శైర్యం. వారితో పోరాటానికి శక్తి లేదు, వారి పోరాటానికి వారితో బలము లేదు. ఆ శత్రు సైన్యమైన భీకరమైన పోరాటంలో మాకు శక్తి చాలదయ్యా, ఏమి తోచదయ్యా, నీవే దిక్కయ్యా అని వారు ప్రార్థన చేశారట. ఏమని ప్రార్థన చేశారు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. మా దేవా, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడితోనే యుద్ధములో గొప్ప విజయం వచ్చింది అనుకుంటున్నారా? అక్కడితోనే వెంటనే శత్రు సైన్యములో గలిబిలి ప్రారంభమై ఒకరి కడుపుల్లో వారికి అయోమయం వచ్చి ఒకరి కడుపుల్లో వారే కత్తులు పెట్టుకొని వారికి వారే చంపుకున్నారు అనుకుంటున్నారా? 13వ వచనం చదవండి. లేఖన భాగంలో ఎంత అద్భుతమైన మాట ఏంటంటే చూడండి, యూదా వారందరూ తమ శత్రువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎక్కడ నిలబడ్డారు చెప్పండి. చెప్పండి ఎక్కడ నిలబడ్డారు చెప్పండి. యెహోవా సన్నిధిన ఎక్కడున్నారు చెప్పండి. వాళ్ళు నిలబడ్డ దేవుని సన్నిధిలో ఎవరు నిలబడతారో వారి తరపున దేవుడు యుద్ధం ఆడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వారు నిలబడ్డారు. శక్తి చాలదయ్యా అన్నవాళ్ళు, పోరాడలమయ్యా అన్నవాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, ఈ ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలియదన్న వాళ్ళు, చిన్నలనేమి పెద్దలనేమి, ఎంత చక్కటి మాట చూడండి. యూదా వారందరూ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎక్కడ నిలిచి ఉండిరి చెప్పండి. యెహోవా సన్నిధిన ఏమైపోయారు చెప్పండి. దేవుని కొరకు చక్కగా నిలబడే వారి పక్షమున దేవుడు యుద్ధం ఆడబోతున్నారు. నా ప్రియబిడ్డలారా, వారు నిలబడ్డారు అంతే. దేవుని సన్నిధిలో నిలబడ్డారు, వాళ్ళు దేవుని సముఖంలో నిలబడ్డారు. వారు వన్ సైడ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధం ఏమైపోయింది చెప్పండి. ఒక్కటైపోయింది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49 నుండి 51 వచనాల్లో ఎవడైనా ఒక్కడైనా వచ్చి నిలబడి గొలియాత్ అంత భీకరమైన కేకలేస్తా ఉన్నాడు, భీకరమైన అరుపులు అరుస్తా ఉన్నాడు. వాడు ఏంటయ్యా, ఇశ్రాయేల్లో ఒక్కడు లేడా, ధైర్యం ఉన్నోడు లేడా, పోరాడేవారు లేడా, యుద్ధం చేసేవాడు లేడా అంటే ఒక్కడొస్తే ఒట్టక్కడ ఒకడైనా వచ్చిండు. అక్కడికి ఒకడైనా వచ్చి నిలబడిండా చెప్పండి. గొలియాత్ ఎదురున ఒక్కడు కూడా నిలబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49 నుండి 51 వచనాల్లో అప్పుడు వచ్చినాడు బాలుడైన యవ్వనుడైన దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కడు వచ్చి నిలబడి ఏం మాట్లాడుతున్నాడో చదవండి. మొదటి సమూయేలు గ్రంథం త్వరగా తీయండి. 17వ అధ్యాయం లేఖన భాగంలో ఎంత చక్కటి మాటలు చూడండి. 47వ వచనములో అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము ఎవరిది చెప్పండి. యెహోవాదే. ఎవరైతే దేవుని పక్షమున నిలబెడతారో, ఎవరినైతే దేవుడు చక్కగా నిలబెడతాడో దేవుడు వారి పక్షమున యుద్ధం ఆడబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారి పక్షమున పోరాడబోతున్నాడు. నా ప్రియబిడ్డలారా, ఎర్ర సముద్రం అనే భయంకరమైన సమస్య, ముందంతా ఎర్ర సముద్రం, వెనకాలేమో భీకరమైన ఫరో సైన్యం వారిని దాడి చేస్తున్నప్పుడు, వారిని చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్పిన మాట ఏం తెలుసా? నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనములో మీరు ఊరకనే నిలిచి ఉండి చూచుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఊరకనే ఏంటంటే చెప్పండి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు కలగజేయు రక్షణను మీరు ఊరకనే ఏముండి చూడాలన్నాడు చెప్పండి. చెప్పాలి, నాకు చెప్పాలి. ఏమన్నాడు చెప్పండి. నిలిచి ఉండి చూచుడని అన్నాడు. అక్కడ అంతే, వాళ్ళు అక్కడ నిలబడ్డారు అంతే. యెహోవా ఎట్లా రక్షణ కలగజేయబోతున్నాడో, యెహోవా ఎట్లా యుద్ధము చేయబోతున్నారో వాళ్ళకి తెలియదు.
కేవలము ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని పక్షమున ఇశ్రాయేలు ప్రజలు చక్కగా నిలబడ్డారు. యుద్ధము దేవుడు కార్యం చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు తెలిసినాడు. ఎక్కడ పరిష్కారం లేదో అక్కడే పరిష్కారం దొరికింది. ఏది సమస్యగా మారిందో అందులోనే దేవుడు సమస్యనే పరిష్కారంగా దేవుడు మార్చేసినాడు. ఏ సైన్యం అయితే వారిని చంపడానికి వచ్చిందో ఆ సైన్యమే అదే ఎర్ర సముద్రంలో పడి ఒక్కరికి కూడా ఆనవాళ్ళు లేకుండా చచ్చిపోయే చావు వారికి కలిగింది. ఎందుకు తెలుసా? వారు అక్కడ నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు అక్కడ ఏమయ్యారు చెప్పండి? నిలబడ్డారు. మీరు అంటున్నారు, అన్న పాత నిబంధన సంగతులు కదా అన్న, అవన్నీ వాళ్ళు నిలబడ్డప్పుడు కదా అన్న, మేము ఎక్కడ నిలబడాలని మాకెక్కడ చెప్పిండా అన్న దేవుడు? అపవాది బంధకాలను ఎదుర్కోవడానికి మమ్మల్ని ఏమైనా ఎక్కడ నిలబడాలని దేవుడు మాకేమైనా చెప్పిండా అంటే మనతో కూడా దేవుడు చెప్పిండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుని లేఖన భాగంలో చక్కటి మాట రాయబడుతోంది. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన నా వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడుచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని ధరించాలట చెప్పండి? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై ఏం చేయుటకును చెప్పండి? నిలవబడుటకును. అపవాది ఈరోజున ఎవరిని నిలవలేకుండా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నిలబడితే వారు వన్ సైడ్ ఎద్దని తెలుసు కాబట్టి వాడికి ఎప్పటికీ నిన్ను నిలబడినీయడే. సమస్య తర్వాత సమస్య, దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంటాడు. సవాలు మీద సవాలు, శ్రమ వెంబడి శ్రమ, ప్రతికూలతలు వెంబడి ప్రతికూలతలు నీకు ఎందుకు కలగజేస్తా అంటే తెలుసా? నువ్వు ఒక్కసారి బలంగా నిలబడితే అది యుద్ధం ఎవరిదైపోయింది చెప్పండి? యుద్ధం ఎవరిపోయింది చెప్పండి? యెహోవాదైతే. అందుకనే దేవుడిలోనే మనల్ని చక్కగా నిలబెట్టాలని కోరుతా ఉన్నాడు. ఈ రోజున నీవు అపవాది బంధకాలు, అపవాది తంత్రాలను ఎరిగి నువ్వు చక్కగా నిలబడాలనంటే దేవుడు సర్వాంగ కవచాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? ధరించాలా. అది ధరించి నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని కొరకు నువ్వు చక్కగా నిలబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబడటం ద్వారా కలిగే ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే చక్కగా నిలబడే వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబడే వారితో దేవుడు పోరాడతాడు. దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తాడు. మూడవదిగా చక్కగా పోరాడు వారితో దేవుడు ఏం చేస్తాడు? చక్కగా నిలబడి వారితో దేవుడు ఏం చేస్తాడనంటే లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా నిలబడి వారి ద్వారా కలుగుతున్న మేలులు, కలుగుతున్న దీవెనలలో 3వ దీవెన ఏంటంటే చదవండి. చక్కగా నిలబడి దేవుణ్ణి ఏం చేశాను చెప్పండి? చెప్పండి. దేవుణ్ణి ఏం చేశాను చెప్పండి? మహిమపరచ. చక్కగా నిలబడే వారికి కలిగే ప్రయోజనాల గురించి ధ్యానిస్తున్నప్పుడు చక్కగా నిలబడే వారితో దేవుడు మాట్లాడతాడు. చక్కగా నిలబడే వారితో వారి పక్షమున దేవుడు యుద్ధం ఆడతాడు. చక్కగా నిలబడేవారు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా నిలబడే వారితో దేవుడు ఏం చేయబడతారు చెప్పండి? వారి ద్వారా మహిమపరచబడతారు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి ఏం చేయగలిగింది చెప్పండి? 18 సంవత్సరాల నుండి రాని స్తుతి, 18 సంవత్సరాల నుండి రాని మహిమ దేవునికి ఇవ్వగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు ఎప్పుడు కూడా మహిమపరచలే. అందరూ మహిమపరుస్తున్నారు. అందరికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అందరికి ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగినా వాక్యం ఎప్పుడు రాయబడుతుంది చెప్పండి? యేసు మీద అనేకులు విశ్వాసం ఉంచి వారు దేవుని మహిమపరిచిరి. అందరూ మహిమపడుతుంటే ఈ 18 సంవత్సరాల శ్రీ నేనెప్పుడయ్యా మహిమపరిచేది? నేను గణపరిచే రోజు ఉందంటున్నారా? దేవుని నేను ఎన్నడైనా స్తుతించగలుగుతానా? నా బ్రతుకుల్లో దేవుని గణపరిచే దినవేదన ఉందా? 18 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నప్పుడు ఆ స్త్రీకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటి తెలుసా? ఆమె మీద ఆయన చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని ఏం చేయగలిగింది చెప్పండి? మహిమపరచగలిగింది. దేవుని మహిమపరచగలిగే అనుభవం చక్కగా నిలబడే వారిలోనే ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమను చూడగలుగుతాం. దేవుని మహిమను అనుభవించగలుగుతాం. దేవుణ్ణి ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆయనను మహిమపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మహిమ చూడాలయ్యా, నీ మహిమ చూడాలయ్యా. ఊకే ఇదే ప్రార్థన. నిర్గమకాండం 38వ అధ్యాయం 18వ వచనంలో మోసే ఒకటే అడిగే దేవుని దగ్గర,
ఏమడిగేవాడు తెలుసా? ఊకే నీ మహిమను ఒక్కసారి నేను చూడాలయ్యా. ఏమడిగేవాడు మోసే? చదవండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం, త్వరగా చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం. అయితే దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరిని కనికరపడదనో వారిని కనికరపడదను, మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేదు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే సబ్జెక్ట్లో నిలవవలను అనే మాట లేకుండా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబడినాడు మోసేని చెప్పండి. చెప్పండి. నా సమీపమున ఒక స్థలము గలదు, ఆ బండ మీద నువ్వేం చేయాలి చెప్పండి? నిలవవలను. అప్పుడు మోసే ఆ బండ మీద నిలబడ్డప్పుడు, ఆ బండ ఎవరో కాదు, మన ప్రభువు అయిన క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన క్రీస్తే మన బండ, ఆయనే మన పునాది అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10లో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14లో ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బండ మీద నిలబడినప్పుడు మోసే దేవుని మహిమను చూడగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కృపను దేవుడు మోసేకి ఇవ్వగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే రీతిగా లేఖన భాగాల్లో ఎన్నో సందర్భాల్లో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతున్నా, దేవుని పునాది, దేవుని మందిర పునాది జరుగుతున్నప్పుడల్లా, దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడల్లా ప్రజలందరూ సమూహంగా రావటం, ప్రజలందరూ ఏకస్వరముతో దేవుని సన్నిధిలో నిలబడి ఆయనకి స్తోత్రం చేయటం, ఆయనకి స్తుతించటం చేశారు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ నిలవబడి యెహోవాకు ఏం చేసిరి చెప్పండి? స్తోత్రం చేసిరి. చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఎంత చక్కటి మాటలు చూడండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పినాదు వేయుచుండగా ఇశ్రాయేలు రాజులైన దావీదు నిర్ణయం యొక్క విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవి చేయు తాళములతోనూ నిలబడి యెహోవాకు ఏం చేయగలిగారు చెప్పండి? స్తోత్రం చేయగలిగారు. దేవుని గణపరచగలిగే జీవితం, దేవుని మహిమపరచగలిగే జీవితం మనం చక్కగా నిలబడినప్పుడే దేవుడు మన కొరకు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఎంత చక్కటి మాట రాయబడుతుందో చూడండి. అప్పుడు లేవీయులైన కద్మీయేలు నిలబడి నిరంతరము మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు యెహోవాకు ఏం చేసిరి చెప్పండి? స్తోత్రము చేసిరి. యెహోవా నామము స్తుతింపబడును గాక అని వారు అక్కడ నిలబడి దేవునికి స్తోత్రం చేయగలుగుతా ఉన్నారు. దేవుని కార్యాలు దేవుడు వారి పక్షమున చేయగలుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. యుద్ధము చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనములో యెహోషాపాతు రాజు చెప్పిన మాట ఏంటి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనములో, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. 19వ వచనం కానుండి చదువుదాం. కహాతీయులు సంతతి వారు, కోరహీయుల సంతతి వారు, లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడనే యెహోవాకు ఏం చేసిరి చెప్పండి? స్తుతించరు. ఎప్పుడు నిలబడి, ఎప్పుడు కేకలేస్తూ, ఎప్పుడు ప్రతికూలతలు చేయి దాటిపోతున్నప్పుడల్లా, అసాధారణమైనవి జరిగింపబడుట కొరకు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతించగలిగినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా.
ఒక వ్యక్తి చాలా ఉద్యోగంలో దేవుని కొరకు సమర్పించుకొని ఉద్యోగం చేస్తూ సేవలో ఉన్నవాడు. సాటర్డే సండేస్ మాత్రమే హాలిడేస్ ఉంటాయి, అప్పుడు మాత్రమే పని చేస్తాడు, అప్పుడు మాత్రమే సేవ చేస్తూ ఉంటాడు. మిగిలిన 5 రోజులు చాలా టైట్ షెడ్యూల్, ఒక్కరోజు ఖాళీగా ఉండదు. ఉదయం 9 గంటలకు వెళ్తే 7 గంటలకు 8 గంటలకు వస్తాడు. సాటర్డే సండే మాత్రమే సేవ. దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప వరము పిలిపేంటంటే ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అతడు దేవుని స్తోత్రం చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తుతించేవాడు అన్నాడు. ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాడు, ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాడు, ఎప్పుడు దేవుని గణపరుస్తున్న వ్యక్తిగానే ఉంటాడు. చిన్న కార్యమైనా పెద్దదైనా, చెప్పుకోదగినదైనా చెప్పుకోలేకపోయినదైనా, ఏదైనా దేవుడు చేసే ప్రతి కార్యానికి రోజు స్తుతిస్తూనే ఉంటాడు. అలాంటి అనుభవాన్ని బట్టి దేవుడు అంచెలంచెలుగా అతని పరిచర్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఒక్కొక్క రోజు 100 మంది వచ్చేవాళ్ళు. కాలక్రమేమైన 5 సంవత్సరాల పరిచర్య ప్రతిఫలంగా వేలాదిగా ప్రజలు రావటం ప్రారంభించారు. సాటర్డే సండేస్ డేట్స్ అన్ని బుక్ అయిపోయేటి. ఫ్రైడే నైట్ బయలుదేరితే సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్, సండే ఈవినింగ్, మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయి మండే మార్నింగ్ రావటం, మండే ఉద్యోగం చేసుకోవటం. షెడ్యూల్ ఎంతగా బిజీ అయిపోయింది అంటే కొన్నిసార్లు మండే సమయానికే ఉద్యోగానికి అందుకోలేని పరిస్థితి అన్నట్టు. అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటా, కానీ దేవుడు చెప్పలే ఇంకా సంపూర్ణమైన సేవకు రామని చెప్పలే. అందుకని బట్టి కొన్నిసార్లు మండేస్ అన్ని పోతా ఉంటాయి. మండేస్ అన్ని వారంలో ఒక మండే, నెలలో ఒక 2 మండేలు, 2 సోమవారాలు పోతా ఉండేవి. ఎట్లో అట్లా తెలియకుండానే ప్రయాణ ఆలస్యం వల్ల పోతా ఉండేటి. ఇక బాస్ చాలా ఒత్తిడి చేసేసిండు. బాస్ చాలా చాలా భయంకరమైన నోటీస్ ఇచ్చేసిండు. ఎన్నో మెమోస్ అయిపోయినాయి. లాస్ట్ నోటీస్, ఈసారి గినక నువ్వు సోమవారం ఒకవేళ రాకపోతే నీ ఉద్యోగం పోతుంది, నీకు ఇన్ని రోజులు చేసిన ఇంక్రిమెంట్స్ అన్నీ పోతాయి, ఏ బెనిఫిట్స్ రావు, ఏవి రావు అని చెప్పాడు. చాలా పెద్ద షెడ్యూల్. వెంటనే వెళ్ళిపోయినాడు. ఫ్రైడే నైట్, సాటర్డే మార్నింగ్ అద్భుతంగా జరిగింది. స్తోత్రం చెల్లించిండు చాలాసేపు నిలబడి. సాటర్డే నైట్ అద్భుతంగా వాడుకున్నాడు. చాలా స్తోత్రం చెల్లించిండు, చాలా గణపరిచిండు. సండే మార్నింగ్ అందరికీ సెలవులు కాబట్టి వేల మంది వచ్చినారు ఆ మీటింగ్కి. అద్భుతకరంగా వాడుకున్నాడు. సండే ఈవినింగ్ అయితే అసలు కిక్కిరిసిపోయింది. ఇక హాల్ అంతా, ఆ గ్రౌండ్ అంతా నిండిపోయింది. అంతమంది వచ్చిన తర్వాత పెద్ద పెద్ద విఐపీలు వాళ్ళు వీళ్ళు అందరికి వచ్చే కల్లా వాళ్ళందరినీ కలిసి అందరికీ ప్రార్థన చేసి భయంకరమైన ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఏమైపోయిందంటే అతని ఫ్లైట్ అర్ధ గంట లేట్ అయిపోయి అది వెళ్ళిపోవడం జరిగింది. ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళిపోయినాడు, ఎయిర్పోర్ట్ దగ్గరికి అప్పటికే వెళ్ళిపోయింది అది. అప్పుడు ఆయన నోటిలో ఏమొచ్చింది తెలుసా? ఈ ఫ్లైట్ నాకు అందకోకుండా వెళ్ళిపోయిన దేవునికి స్తోత్రం అని చెప్పినాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాటర్డే మార్నింగ్ చేసిన కార్యాలు, సాటర్డే ఈవినింగ్ దేవుడు వాడుకున్న విధానం, సండే మార్నింగ్ వాడుకున్న విధానం, సండే ఈవినింగ్ వాడుకున్న విధానం బట్టి చాలా కృతజ్ఞతతో నింపబడి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది. ఆత్మ పరవశుడై అట్లాగే స్తుతిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడని వాళ్ళు తెలుసుకునే కల్లా 1 గంట తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మండే మార్నింగ్ ఉంది, ఇంకొక ఫ్లైట్ అర్జెంటుగా అయితే లేదు, వెళ్తే మండే మార్నింగ్ బయలుదేరుతారు, మండే ఈవినింగ్ మీరు మీ ప్రాంతానికి చేరుతారు. ఒక పక్కన ఉద్యోగం పోతుందని ఇక ఆయనకు అర్థమైపోయింది. అట్లాగే స్తుతిస్తూనే ఉన్నాడు. గంట ప్రయాణం అయిపోయింది, టేకాఫ్ అయిపోయింది, ఫ్లైట్ మార్గ మధ్యలో ఉండిపోయింది ఫ్లైట్. ఒకానొక సమయానికి వచ్చే కల్లా కారు మబ్బులు కమ్ముకొని భయంకరమైన తుఫాను వాతావరణము కమ్ముకొని ఈ ఫ్లైట్లో ఉన్న రాడర్ సిగ్నల్ అవతల రాడర్ సిగ్నల్కి అందుకోలేక కారు మబ్బులు, గాలి దుమ్ము, భయంకరమైన ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు బట్టి ఆ ఫ్లైట్ ముందుకు వెళ్ళలేక ఏమైపోయిందంటే మళ్ళీ ఆ ఫ్లైట్ టర్న్ అయిపోయి రావాల్సి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడైనా దగ్గరలో దిగుతుందేమో అనుకొని గంట అయిపోయింది కదా, ప్రయాణం అయిపోయి కిందున్న ఏదైనా ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ కూడా అన్ని ఫ్లైట్స్ అట్లా నిండిపోయినాయి. ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ టేకాఫ్ అయిపోవడానికి వీల్లేదు. ఈయనకి ఇదంతా తెలియదు. ఈయన మాత్రం స్తుతిస్తూనే ఉన్నాడు. ఈయన మాత్రం ఏ ఫ్లైట్ అయితే వెళ్ళిపోయిందో గంటన్నర ఈయనకి తెలియకుండా వెళ్ళిపోయిన ఫ్లైట్ ఈయన ఎయిర్పోర్ట్ మీదనే గుండ్రంగా చక్కర కొడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఒక ఫ్లైట్ వెళ్ళిపోతే కానీ ఒక ఫ్లైట్ దిగటానికి అవకాశం ఉంటే అది ల్యాండ్ అవ్వటానికి చూస్తూ ఉందంట. ఒక ఫ్లైట్ని పక్కగా జరుపుకొని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిపోయింది, కంపల్సరీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడే ల్యాండ్ అయిపోయి అక్కడే దిగిపోయింది. ఈయనకి తెలియదు పాపం. స్తుతిస్తూనే ఉన్నాడు. ఇక నిలబడి దేవునికి స్తుతులు చెల్లించి, అమ్మ మండే మార్నింగ్ ఫ్లైట్కి ఏంటి అన్నప్పుడు ఆమె చెప్తున్న మాట,
ఏరోస్టెస్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళిపోయిన ఫ్లైట్ కొన్ని ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల ద్వారా అది తిరిగి ఇక్కడికే వచ్చేసేసింది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక 1 అవర్లో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 1 అవర్లో వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలమైపోయినాయి. ఇతనికి టికెట్ వచ్చింది. తిరిగి అదే ఫ్లైట్లో వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక స్వరము చెబుతోంది, నీ స్తుతి, నీ స్తోత్రము వెళ్ళిపోయిన ఫ్లైట్ని తీసుకొచ్చి నీ కొరకు నిలబెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసిన స్తుతి, నువ్వు మహిమపరిచిన విధానం ఏదైతే వెళ్ళిపోయిందో నీ చేతులలో నుండి తిరిగి తీసుకొచ్చి నువ్వెక్కేటట్టు చేసింది, అది స్తుతులలో ఉన్న శక్తి అని రాసినాడు ఆ దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దైవజనుడు ప్రపంచం అంతటిలో ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ రాస్తే, ఆ పుస్తకం రాస్తే 1 మిలియన్ కాపీలు అవి అన్ని అమ్ముడుపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని చక్కగా నిలబడేవారు దేవుని మహిమపరచగలుగుతారు. ఇంకొక కారణం చదవండి, 4వ కారణం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై ఎక్కడ నిలబడ్డారు చెప్పండి? దూత సమూహములో నిలబడ్డారు. చక్కగా నిలబడేవారు జీవితంలో కలిగే విషయాలను గురించి చెప్తున్నా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మీ కొరకు పోరాడతాడు, మీరు దేవుని మహిమపరచగలిగే వారై మారతారు. మూడవదిగా, చక్కగా నిలబడుట ద్వారా దేవుడు చేస్తున్న చక్కటి కార్యం ఏంటి తెలుసా? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు నా ప్రియబిడ్డలారా. దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాడు. మలిన వస్త్రాలు ధరించి దూత సన్నిధిలో అక్కడ నిలబడిన యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై ఉన్నాడు. అట్లా నిలబడ్డాడట. అక్కడ ఆ దూత చెబుతున్న మాట ఏంటంటే, యెహోషువకున్న ఆ మలిన వస్త్రాలు తొలగించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి ఆ మాట చదవండి త్వరగా. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించెను. నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చక్కగా నిలబెడితే, చక్కగా నీ దోషాలన్నిటినీ, నీ అతిక్రమములన్నిటినీ పరిహరించి నిన్నొక పరిశుద్ధునిగా దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువని పరిశుద్ధపరిచిన దేవుడు నిన్ను కూడా పరిశుద్ధపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిందే, సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య మీకు కనపడతారు. ఎవరు కనపడతారు చెప్పండి? చాలా లంచగొండి, ధనము చేత, అక్రమ సంపాదన చేత, అన్యాయం చేత బాగా ధనము బాగా తీసుకొని ఒక్కొక్కరి దగ్గర అనేకమైన రుసుములు తీసుకొని, వడ్డీ తీసుకొని, ధనము చేత, ఒక అపవిత్రమైన జీవితం చేత కుంగిపోయినవాడు ఈ జకర్యా. అట్లాంటి జకర్యా యేసుని చూడాలనుకున్నాడట. అంతేగా యేసు వచ్చి, జక్కయ్యా నీ ఇంటికి వెళ్దాం, త్వరగా రామనగానే సంతోషముతో వెళ్ళి జక్కయ్య ఆ ఇంటిలో యేసయ్యని ఏం చేశాడు చెప్పండి? చేర్చుకున్న తర్వాత అందరూ అనుకున్నారు, పాపి అయిన జక్కయ్య ఇంటికి దేవుడు ఎట్టొచ్చాడు? పాపి కదా వీడు, అన్యాయస్తుడు కదా వీడు, వంగిపోయినోడు కదా, దొంగతనం అంటే అక్రమమైన విషయాల్లో చాలా అన్యాయంగా డబ్బులు సంపాదించినవాడు కదా అని అనుకున్నప్పుడు వాక్యం చెబుతోంది, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనములో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, చెప్పండి, జక్కయ్య నిలబడి ఏమంటాడు చెప్పండి? ఇదిగో. అప్పుడు దాకా ధనము తన యజమానుడై మారినాడు. ధనము తన మీద ప్రభుత్వం చేసింది, అక్రమ సంపాదన తన మీద ప్రభుత్వం చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చినాడో, ఎప్పుడైతే ఆయన ఇంటిలో నిలబడ్డాడో, అప్పుడు ప్రభు అతని యజమానుడై మారిపోయినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యజమానుడు ఎవరు మారారు చెప్పండి? ఇప్పుడు ప్రభు మారిపోయినాడు. ధనం కాదిగా, ఇదిగో ప్రభువా అంటున్నప్పుడు, యజమానుడు దేవుడై మారిపోయినప్పుడు వెంటనే ఏమంటాడు చెప్పండి? నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నానో అదంతా నేనేం చేస్తున్నాను చెప్పండి?
నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అని జక్కయ్య ఏం చేయబడ్డాడు చెప్పండి? మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరివర్తన నొందినాడు నా ప్రియబిడ్డలారా. పరిశుద్ధ పరచబడినాడు, కడగబడినాడు, శుద్ధి చేయబడినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే, చక్కగా నిలబడితే దేవుడు మనల్ని పరిశుద్ధ పరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా ఉందా అన్నా? ఎక్కడైనా దేవుడు పరిశుద్ధ పరుస్తాడా అన్నా? చక్కగా ఆయన కొరకు నిలబడితే, ఆయన కొరకు నిలబడే వారు ఎవరైనా ఉంటే వారికి దేవుడు పరిశుద్ధ పరుస్తాడని ఎక్కడైనా చెప్పినాడా అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. దేవుడు కొంతమందికి ఒక పేరు పెట్టినాడట. ఎవరికి ఏం పేరు పెట్టాడో చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో ఏం చేయబడిన వారికి, చెప్పండి ఏం చేయబడిన వారికట? నిలబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి ఆయన ఏమని పేరు పెడుతున్నాడు చెప్పండి? ఆయన పరిశుద్ధుడని పేరు పెడతాను. నువ్వు ఎప్పుడు నిలబడినా దేవుని కొరకు, నీ పాపాలు ఒప్పుకుంటూ నువ్వు నిలబడినా దేవుడు నీకు పరిశుద్ధుడని పేరు పెడతాడు. ఆమేన్. పరిశుద్ధుడిగా నిన్ను మారుస్తాడు నా ప్రియబిడ్డలారా. యెరూషలేములో నిలబడిన వారికి, ఎవరి పేరైతే దాఖలైనాయో వారందరికీ ఆయన ఏమని పేరు పెడుతున్నాడు చెప్పండి? పరిశుద్ధుడు అని పేరు పెడుతున్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఏ కుమారుడు చెప్పండి? అన్యాయస్తుడు కదా అయ్యా, అక్రమకారుడు కదా, లంచగొండి కదా, ధనవంతుడు కదా. ఎట్లయిపోయినాడు? వెంటనే ఎట్లా పరిశుద్ధపరచబడ్డాడు? వెంటనే జీవితం ఎట్లా రూపాంతరమైంది? గొంగలి పరుగు లాంటి బ్రతుకు సీతాకోక చిలుకగా ఎప్పుడు మారిందంటే, వెంటనే ఎప్పుడైతే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా అన్నాడు, అప్పుడే మారిపోయింది జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైనా నిలబడు. నీ బలహీనతల్లో నిలబడు, నీ అతిక్రమంలో నిలబడు. దేవుని కొరకు ప్రభువా ఒక్కసారి నిలబెట్టి నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను నిలబెట్టయ్యా, పవిత్రపరచయ్యా. నువ్వు ఎప్పుడు నిలబడటానికి ఒక తీర్మానం తీసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను కడుగుతూనే ఉంటాడు. అప్పుడు నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు నా ప్రియబిడ్డలారా. అందుకని చక్కగా నిలబడేవారు దేవునితో మాట్లాడగలుగుతారు. చక్కగా నిలబడేవారు, చదవండి రెండవదిగా, దేవుడు వారి తరపున పోరాడగలుగుతాడు. చక్కగా నిలబడేవారు దేవుని మహిమపరచగలుగుతారు. చక్కగా నిలబడేవారు పరిశుద్ధపరచబడతారు. చక్కగా నిలబడే వారితో ఆయన చేస్తున్న 5వ కార్యం ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. లేఖన భాగాల్లో మీరు చదువుతున్న సంఘటన ఇది. హామాను అనే ఒక కుట్రదారుడు యూదులందరికీ వ్యతిరేకంగా ఒక తాకీదు చేసి వారిని అందరిని చంపాలని ఉద్దేశించిన వాడు. యూదా జనాంగం, లక్షల యూదా జనాంగాన్ని చంపాలని ఉద్దేశించినప్పుడు అందరి పక్షమున చక్కగా దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుని ఎన్నికలో ఉన్న ఒక ఎస్తేరు రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డది చెప్పండి? రాజు దగ్గరికి చక్కగా నిలబడిన జీవితం ఎస్తేరులో ఉంది. అప్పుడు దేవుని వాక్యం రాయబడుతోంది, ఎస్తేరు మీద రాజుకి ఏం కలిగిన చెప్పండి? దయ కలిగిన. చక్కగా నిలబడిన ఎస్తేరు మీదకి ఏ దయ పుట్టిందో, ఏ దయ కలిగిందో, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడల్లా అలాంటి దయ నీ మీద రాబోతోన్నది నా ప్రియబిడ్డలారా. అలాంటి దయ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి దయతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు నా ప్రియబిడ్డలారా. ఎందువల్ల తెలుసా? రాజు దగ్గరకు వచ్చే అవకాశం ఉందా? ఎవరికి లేదు రాజు దగ్గరకు వచ్చే అవకాశం. అసలు ప్రవేశించే అవకాశమే లేదు. రమ్మని చెప్పి నిలబడ్డామా, అసలు రానే రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని రమ్మన్నాడు చెప్పండి? వస్తిని. రమ్మా, నిలబడమ్మా, కొద్దిగా అందరి ముద్దులో నిలబడమ్మా, నా భార్య కదా నువ్వు, నిలబడాలని అన్నప్పుడు నిలబడలేమా? ఆమె స్థానంలో ఎస్తేరు ఒక రాణిగా ఎంపికైపోయి నిలబడవద్దు, రావద్దు అని చెబుతా ఉంటే కూడా వచ్చి నిలబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవేశయుక్తము కాని పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఎస్తేరు నిలబడ్డది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు త్వరగా. మరియు ఎస్తేరు రాజు దగ్గర మనవి చేసుకొని అతని పాదముల మీద పడి హామాను చేసిన కీడును, అతను యూదులకు విరోధముగా తలంచిన
యోచనలు వ్యర్థపరచమని కన్నీళ్లతో వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు అయిన తనకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానినైతే రాజు అయిన తమ ఎదుట ఈ సంగతిని యుక్తముగా తేచిన ఎడల రద్దు చేయుటకు ఆజ్ఞ ఏమని అడిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి హల్లెలూయా. ఏ రీతిగా ఎస్తేరు చక్కగా నిలబడినప్పుడు రాజు యొక్క దయ ఎస్తేరు మీదకి వచ్చినదో అదే రీతిగా దేవుని దయ మన మీదకి రాబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీ ఒకవేళ మీరు పనిచేస్తున్న ఉద్యోగంలోనో, మీరు పనిచేస్తున్న పై అధికారం అసలు మీ మీద అసలు బాగా కోపంగా ఉన్నాడు అనుకోండి, అనవసరంగా అసలు కసుబుసుము అనుకుంటున్నాడు అనుకోండి మీ మీద, మీరేం చేయాలి చెప్పండి? ఎస్తేరు వల్ల మీరు పోయి ఆయన దగ్గర నిలబడండి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎట్లా చెప్పగలుగుతా ఉన్నాం? ఎందుకంటే రాజు హృదయం కూడా దేవుని చేతిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందో చదవండి. సామెతల గ్రంథం 21:1 చదవండి త్వరగా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ యజమానుడు హృదయమే దేవుని చేతిలో ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ పై అధికారి హృదయం దేవుని చేతిలో ఉన్నది, నీళ్ళ కాలువ వలె ఉన్నది అది. ఆయన తన చిత్త వృత్తి తప్పున ఆ రాజు హృదయాన్ని కూడా ఏం చేయగలుగుతారు చెప్పండి? తిప్పేస్తాడు. కఠినమైపోయిన రాజు హృదయం, ఒక పక్కన తాకీదునిచ్చి చంపాలనుకున్న రాజు హృదయం రద్దు చేయటానికి తిప్పబడ్డట్టుగా ప్రతి ఒక్కరి హృదయం నీ తట్టు తిప్పబడతా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరైతే దయ పొందలేని పరిస్థితులలో ఉన్నదో, దయ ఏ మాత్రం నీ ఎడల చూడని వారి పక్షమున నువ్వు చక్కగా నీ జీవితం నిలబడుతున్నప్పుడు, నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చక్కగా నిలబడినప్పుడు అందరి దయను పొందబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యోసేపు మీద ఆ యొక్క చెరసాల అధిపతి దయ వచ్చినట్టుగా, దానియేలు మీద పానదాయకుల అధిపతి కటాక్షం వచ్చినట్టుగా మీ మీదికి దేవుని కటాక్షం రాబోతా ఉన్నది. మీ మీదికి దేవుని దయ రాబోతా ఉన్నది నా ప్రియబిడ్డలారా. ఎందుకు అట్లా చెప్పగలుగుతా ఉన్నాం? ఎందుకు అలా మేము చేయగలుగుతా ఉన్నాం అంటే లేఖన భాగంలో రాయబడుతోంది. ఒక దైవజనుడు యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనములో లేఖన భాగములో ఒక దైవజనుడట నిలబడాలట. ఏమని చేయబడాలట చెప్పండి? దైవజనుడు మంటపానికి చదవండి ఒకసారి. యోబేలు గ్రంథం త్వరగా తీయండి. 2వ అధ్యాయం 17వ వచనం తీయండి త్వరగా. యోబేలు గ్రంథం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠకు మధ్యలో ఏం చేయాలట చెప్పండి? నిలవబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద అవమానానికి అప్పగింపకు లేడి ఎల్ల అన్యజనులు వారి దేవుడు ఏమంతురు కదా అని వేడుకొనవలను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూనుకొని తన జనుల ఎడల ఏం పొందినాడు చెప్పండి? ఎక్కడ నిలబడేవారుంటే అక్కడ దేవుని జాలి దిగవస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మంటపమునకును బలిపీఠకు మధ్యలో నిలబడేవారు ఉండే, ఎక్కడ ఏ స్థలం ఉంటుందో, ఏ ప్రాంతం ఉంటుందో, ఏ ఇల్లు ఉంటుందో, ఏ యాజకుడు ఉంటాడో, ఏ దైవజనుడు ఉంటారో అక్కడ దేవుడు జాలి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ మొరపెడుతూ, అయ్యా అన్యజనులు ఏమైపోతారయ్యా, ప్రజలు ఏమనుకుంటారయ్యా, దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా అని అనుకుంటూ యాజకుడు ఎప్పుడు నిలబడినప్పుడల్లా, మంటపానికి బలిపీఠానికి మధ్యలో యాజకుడు ఎప్పుడు వచ్చినా అక్కడ నిలబడి దైవజనుడు కన్నీళ్లతో వేడుకుంటున్నప్పుడల్లా దేవుడు జాలి పడబోతా ఉన్నాడు. ఆమేనా. దేవుని దయ రాబోతోంది నా ప్రియబిడ్డలారా. ఎట్లయితే ఒక వాక్య భాగంలో చెబుతున్నాను కదా, ఆశ్వ రోజుకి ప్రజలకి మధ్యలో ఎస్తేరు వచ్చినట్టుగా దేవునికి ప్రజల మధ్యలో దైవజనుడు రావాలా? ఆమేనా. యాజకుడు రావాలా నా ప్రియబిడ్డలారా. ఎట్లయితే ఎస్తేరు వచ్చినట్టుగా
దైవజనుడు వస్తున్నప్పుడల్లా, సంఘానికి వస్తున్నప్పుడల్లా, ప్రజల కొరకు వస్తున్నప్పుడల్లా దేవుడు జాలి చేసుకుంటాడు. దేవుడు తన దయను కుమ్మరించబోతున్నాడు. ఎందుకంటే చక్కగా నిలబడేవారు దేవుని దయ పొందబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్తేర్ ఏం పొందింది చెప్పండి, చెప్పండి ఏం పొందింది చెప్పండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో దయ పొందింది, హానికరమైన పరిస్థితుల్లో దయ పొందింది, ప్రాణహాని ఉన్నప్పుడు దయ పొందింది. ఇక చంపబడతారు, ఇక ఏ అవకాశం లేదు, ఏ పరిస్థితి లేదు, ఇక రాజు అసలు ససేమిరా ఒప్పుకోడు అనుకుంటున్నప్పుడు, అట్లాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో, చేయి దాటిపోయిన పరిస్థితుల్లో దయ పొందడానికి గల కారణం ఏంటంటే ఎస్తేరు రాజు దగ్గర నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా నిలబడింది చెప్పండి? చక్కగా నిలబడిందామా. అలా చక్కగా నిలబడగలిగే కృప దేవుడు మనకిచ్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చేవారు మోకాళ్ళ మీదకి రండి.